నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థి దశ నుండే యోగాను పాఠ్యాంశంగా చేర్చితే మంచి ఫలితాలు ఉంటాయి. స్పీకర్ అయ్యన్న, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడి. జగన్పై ఆనం వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజం. గంజాయి, రేప్ కేసుల నిందితులు చిన్నపిల్లలు అనడంపై మండిపాటు. తనపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారన్న మాజీ మంత్రి అంబటి. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, చట్టపరంగా పోరాడతానని స్పష్టం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు. ఆరోగ్య, ఆనంద, స్వర్ణాంధ్రకు నాంది పలికేలా యోగా ప్రతి ఒక్కరి జీవన విధానం అయ్యేలా విద్యార్థి దశలోనే యోగా శిక్షణను తప్పనిసరి చేసేలా చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు యోగాను పాఠ్యాంశంగా చేసే అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని తెలియజేశారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో శాసనసభ ఉద్యోగులకు యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే యోగాను పాఠ్యాంశంగా చేర్చితే మంచి ఫలితాలు ఉంటాయని, అందుకు తగ్గట్టుగా చట్టాన్ని రూపొందించే అంశంపై దృష్టి సారిస్తామని తెలియజేశారు. ప్రతి స్కూల్లోని ప్రతి కాలేజీలో కూడా యోగా కంపల్సరిగా నేర్పాలి. దానికి కావాల్సిన టీచర్స్ అప్లోడ్ చేయాలి. అది చేస్తే మీకు చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. ఇంటర్మీడియట్ వరకు మనం అలవాటు చేయగలిగితే జీవితాంతం వాళ్ళు యోగా చేసుకుంటారు. ఆ కార్యక్రమం చేయవలసిన అవసరం ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మేము కూడా చెప్తాం. అవసరమైతే అసెంబ్లీ, నెక్స్ట్ అసెంబ్లీలో కూడా చర్చిద్దాం. చర్చించి దానికి ఒక చట్టం తీసుకొచ్చి ప్రతి స్కూల్లో కూడా టీచర్ ఉండాలి. ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ కంపల్సరీ చేయాలి. కూడా చిన్నతనం నుంచే ఒక పాఠ్యాంశంగా ఈ యోగా, మెడిటేషన్ ఈ అంశాలను చేర్చాలని మరి అది చాలా చక్కటి సూచన పెద్దలు చేశారు. దాన్ని మరి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఇచ్చే ప్రోత్సాహం, ముఖ్యమంత్రి గారు అది అనుసరిస్తున్న విధానం చూస్తే అవసరమైతే మనకు చట్టసభ కాబట్టి చట్టం చేసైనా బాల్యం నుంచే అందరికీ, ఇది ఏ మతానికి సంబంధించింది కాదు కనుక ఇది ఒక పాఠ్యాంశంగా కనీసం వారానికి 2 క్లాసులైనా ప్రతి స్కూల్లో ఉండేలాగా చేయగలమని ఆ దిశగా కూడా ఆలోచన. గంజాయి తాగి పోలీస్ కానిస్టేబుల్ పై హత్యాయత్నం, అమ్మాయిలపై రేపులు చేసేవారు జగన్ కు చిన్న పిల్లకాయల్లా కనిపిస్తున్నారని ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెనాలి పిల్లకాయలపై పెట్టిన కేసులు దొంగ కేసులు అని జగన్ అంటున్నాడని, మరి ఆ పిల్లకాయలపై పెట్టిన కేసుల్లో కొన్ని జగన్ హయాంలోనే పెట్టారని, అవి కూడా దొంగ కేసులేనా అని ప్రశ్నించారు. లీగల్ ఫీజుల కోసమే జగన్ 6,904 కోట్లు ఖర్చు పెట్టాడని, ఇన్ని కేసులు ఎదుర్కొంటున్న ఆయన చంద్రబాబును రోడ్డు మీద కొట్టాలంటూ మాట్లాడడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి తెనాలికి పోయాడు. ఎవరి కోసం పోయాడు అనేది మళ్ళీ మాట్లాడతాం. మై పాయింట్ ఈస్, తెనాలిలో పోయినప్పుడు చీఎం చీఎం అని జనాలు అరుస్తుంటే మా పిచ్చోడు, మా హాఫ్ టికెట్ అది సీఎం అనుకున్నాడు. తిక్కనాయాలా, అది సీఎం కాదురా, చీఎం. చీఎం అంటే నిన్ను చీ కొడుతున్నారనే విషయం జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ గుర్తుపెట్టుకోవాలని కూడా మనవి చేస్తా ఉన్నా. ఆ రోజు బాబు గారిని ఏదంటే అది ఏది రోడ్లో కొట్టాలా, చంద్రబాబు గారిని రోడ్లో కొట్టాలా అనే మాట జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చింది. ఈరోజు నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారి మీద, సిబిఎన్ గారి మీద ఉండే కేసులు 24. ఆ 24 కేసుల్లో 22 కేసులు నువ్వే పెట్టావు. నువ్వో మీ తండ్రి గారో ఎవరో మీరిద్దరే పెట్టారు. దాంట్లో 2 కేసులు మామూలు కేసులు, మిగతా అన్ని కావాలని పెట్టిన కేసులు అనే విషయం నీకు బాగా తెలుసు. ఏంది 22 కేసులు?
ఉచిత ఇసుక పేదవాళ్ళకి ఈ ఉచిత ఇసుక ఇచ్చిన దానికి, ఫ్రీ శాండ్ ఉచిత ఇసుక ఇచ్చిన దానికి ఒక కేసు, సిబిఎన్ గారి మీద ఒక కేసు. పుంగనూరులో బాబు గారు దాడి చేయించారు. బాబు గారు పోయి పుంగనూరుకు పోయి హెలికాప్టర్లో పోయి ఆడ దాడి చేయించారు, అదొక కేసు. పబ్లిక్ మీటింగ్ లో జనాల్ని ఇబ్బంది పెట్టాడు, అదొక కేసు. సభలో ఒక పబ్లిక్ మీటింగ్ లో ఒక సభలో లౌడ్ స్పీకర్లు వాడారు, అది ఒక కేసు. తిక్క చాదస్తం కాకపోతే అసలు ఈ కేసులా కరోనా మీద అవగాహన కోసం అవగాహన చేసిన దానికి సోషల్ మీడియాలో ఒక కేసు. ఇన్ని కేసులు పెట్టి బాబు గారి మీద దొంగ కేసులు పెట్టి ఎవరితో పోలుస్తాడు మా హాఫ్ టికెట్? పాయింట్ ఈస్, ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరితో పోల్చాడు సిబిఎన్ గారిని? తెనాలిలో 3 రౌడీ షీటర్లతో పోలుస్తాడు. 3 రౌడీ షీటర్లు, పిల్లకాయలు. ఎవరు వాళ్ళ? 3 పిల్లకాయలు, చిన్న చిన్న పిల్లలు అని ఈ తిక్కలోడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఒకడు 1 కేజీ గాంజాతో దొరికాడు. 1 కేజీ గాంజాతో దొరికినోడు పిల్లోడంట, చిన్న పిల్లోడు. ఒక అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ మీద దాడి చేస్తే వాడు చిన్న పిల్లోడు. ఒక అమ్మాయిని రేప్ చేయబోతే వాడు చిన్న పిల్లోడు. ఒక ఆటో దొంగలిస్తే పట్టుకుంటే వాడు చిన్న పిల్లోడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే వాడు చిన్న పిల్లోడు. వాళ్ళ కోసం మా తిక్కలోడు వాళ్ళ కోసం తెనాలికి పోయి పరామర్శిస్తాడు. తనపై పోలీసులు కేసు నమోదు చేయడం, కొన్ని మీడియా సంస్థలు దీనిపై వక్రీకరించిన కథనాలు ప్రసారం చేయడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. తనను వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బుధవారం నాడు తన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారని, తనను కలవడానికి వచ్చే కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం చేశారని అంబటి ఆరోపించారు. తాను బయటకు వెళ్తుండగా జేకేసీ కళాశాల సమీపంలో పోలీసులు తనను అడ్డుకున్నారని, ఈ క్రమంలో పట్టాభిపురం సీఐతో వాగ్వాదం జరిగిందని తెలియజేశారు. అయితే ఈ ఘటన గుంటూరు కలెక్టరేట్ వద్ద జరిగినట్లు కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేశాయని ఆయన విమర్శించారు. 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ 4వ తారీఖున నిరసన ప్రదర్శన చేసి కలెక్టర్లుంటే కలెక్టర్లు, ఆర్డీఓలుంటే ఆర్డీఓలు, ఎంఆర్ఓలుంటే ఎంఆర్ఓలకి ఈ వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అప్రజాస్వామిక విధానాల పట్ల ఒక మెమోరాండాన్ని సమర్పించవలసిందిగా పిలుపునివ్వటం జరిగింది. మేము కూడా ఆశ్చర్యపోయాం. నిన్న రాష్ట్రంలో నలుమూలల 175 నియోజకవర్గాల్లోనూ ఒక మాచర్లో మాత్రం పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి చేశారు. కారణం ఏంటంటే అక్కడ మా ఇన్ఛార్జ్ ఒక ఫాల్స్ కేసు పెట్టడం వల్ల ఆయన అందుబాటులో లేకపోవటం వల్ల అక్కడ కొద్ది ఇబ్బంది అయింది. అన్ని చోట్ల వాలంటీర్గా ప్రజలు తండోపతండాలుగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని ఇది వెన్నుపోటు పాలన అని ఖచ్చితంగా చెప్పి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను. అన్ని చోట్ల కూడా దీన్ని విఫలం చేయడం కోసం చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తీవ్రంగా పనిచేసింది. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్. ఈ సంవత్సరం పాటు కూడా ప్రజలకు వెన్నుపోటు పొడవడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ని, నాయకుల్ని భయపెట్టాలని, చిందరవందర చేయాలని అనేకమైన కుట్రలు కుతంత్రాలు చేశారు. అనేక మంది నాయకుల్ని కేసుల్లో పెట్టారు, జైల్లో పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. బెయిల్ రాకోకుండా నివారించేటటువంటి కార్యక్రమాలు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని లోపల పెట్టారు. కొన్ని చోట్లయితే తెనాల్లో కొట్టినట్టుగా కొట్టారు. అయినా కూడా ఎక్కడా కూడా భయపడకపోతే భయపడకపోయారు. మమ్మల్ని ఇంత నిర్బంధం చేస్తారా, మా మీద ఇన్ని కేసులు పెడతారా, మీ సంగతి చూస్తామనే కసితో
కేడర్ మొత్తం కదిలిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అద్భుతమైన రెస్పాన్స్. ఈ దుర్మార్గమైన పాలన అంతం కావాలి, అవసరమైతే ఇవ్వాలి, అంతం కావాలి అనే పద్ధతుల్లో ముందుకు వచ్చారు. కానీ ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, అంత పెద్ద ఎత్తున నినదిస్తూ అద్భుతమైనటువంటి రెస్పాన్సు ఇవాళ ఇచ్చారు. దీన్ని దెబ్బతీయటం కోసం లేదా దీన్ని కాకోకుండా ఉండటం కోసం మరి చాలామంది చాలా పిలుపులు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది, పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునిచ్చారు. వాళ్ళు ఏమంటారంటే 4వ తేదీన పండగలాగా నిర్వహించాలంట. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయింది, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒక పండగ అంటే ఏం పండగ? దీపావళి సంక్రాంతి కలిపినటువంటి పండగగా ఉండాలంట. ఇక్కడ జరిగిందా బాబు? ఇక్కడ జరిగింది నాకు తెలియదు, కానీ ఆంధ్రజ్యోతిను ఈనాడు చూసి అక్కడ జరిగింది. దానిలో అక్కడ జరిగింది. వాళ్ళ ఆఫీసులోనే దీపావళి పండుగ చేస్తున్నారంట, జనం ఎవరు లేరు. కానీ ఈ వెన్నుపోటు దినానికి మాత్రం రోడ్ల మీదకి జనం వచ్చేసారని మనం చేస్తున్నా. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. నేను మనవి చేస్తున్నా, జనసేన కూడా వాళ్ళు సంక్రాంతి దీపావళి కలబోసిన వేడుకగా చేసుకోవాలన్నారు. మరి కొన్ని చోట్ల అక్కడ ఇక్కడ ఏదో మాకు అడ్డం రావాలనే ఉద్దేశంతో చిన్నగా ఏదో చేశారు, కానీ ఏమీ లేదు. ఎక్కడ ఉత్సాహం లేదు, ఎక్కడ ఆనందం లేదు. దోచుకునే వాళ్ళకి ఆనందం తప్ప సామాన్య ప్రజలకు, ఇంకా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఆనందం లేదు. దోచుకునే ఒక బ్యాచ్కి తప్ప, అది కూడా లోకేష్ బాబు గారి బ్యాచ్కే దోచుకునేటటువంటి లైసెన్సులు ఇచ్చి వాళ్ళు దోచుకుంటున్నారు. కడవలు దోచుకోవడానికి అవకాశం లేకుండా. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి 2వ రోజు ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అలంకరించారు. అర్చకులు విశ్వక్సేన ఆరాధన, కంకణధారణ, పుణ్యహవచనం, పూజా కార్యక్రమాలు, అంకురార్పణ సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. అనంతరం పల్లకి సేవ, సహస్ర దీప అలంకరణ సేవ జరిగాయి. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. तद्विष्णोर्यत्परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरा ततं तद्विप्रासोऽपि
బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.